వేసవి సెలవుల రద్దీ సందర్భంగా తిరుపతి అటు తిరుమల భక్తుల సంఖ్య విపరీతంగా ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకొని టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో తిరుపతి జిల్లా పోలీస్ పూర్తిగా సమాయత్తమై ఉంది. ముఖ్యంగా వచ్చిన భక్తుల సంఖ్యను ఆధారంగా పూర్తిగా అటు ట్రాఫిక్ మేనేజ్మెంటు ఇటు క్రౌడ్ మేనేజ్మెంట్ని ఒకవైపు కమాండ్ కంట్రోల్ ద్వారా కింద తిరుపతిలో అయితే ఈవెన్ డ్రోన్స్ ద్వారా కూడా కంప్లీట్గా రైల్వే స్టేషను బస్ స్టాండు ఇటు అలిపిరి విష్ణునివాసం శ్రీనివాసం ఈ ఏరియాస్ అన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది కంటిన్యూగా. కింద అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అండ్ తిరుపతి డిఎస్పీ ట్రాఫిక్ డిఎస్పీ కంప్లీట్గా డెడికేట్ అయి ఉన్నారు కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్స్తో. అదేవిధంగా తిరుమలలో కూడా ఒక ఎక్స్ట్రా ఫోర్స్ని ట్రాఫిక్ మేనేజ్మెంట్కి అయితేనేమి లేదా క్రౌడ్ మేనేజ్మెంట్కి కేటాయించడం జరిగింది. ఇటీవల గౌరవ అడిషనల్ ఈఓ గారు చెప్పినట్లుగా అత్యధిక సంఖ్యలో భక్తుల్ని ఇప్పుడు డీల్ చేయడం జరిగింది. దాదాపు మోర్ దెన్ 1 lakh ఎవ్రీ డే పైకి రావడం కింద మూమెంట్ అనేది జరిగింది. ఈవెందో అయినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మేనేజ్మెంటు ఒకవైపు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా ఆఫీసర్స్ మానిటర్ చేస్తున్నారు. భక్తులకు ఒకటే మనవి, ఖచ్చితంగా దర్శన టైం ఒకటి మాత్రం డిలే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అన్ని రకాల సౌకర్యాలు అటు పోలీస్ విభాగము టీటీడీ విభాగము విజిలెన్స్ విభాగంతో కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి సహకరించాలి. నమో వెంకటేశ్వర. వేసవి కాలం సందర్భంగా పెద్ద సంఖ్యలో విశేషంగా వచ్చేటటువంటి భక్తులందరికీ పెద్దపీట వేస్తూ దర్శనం కలిగించే దానిలో భాగంగా అడిషనల్ ఈఓ గారు ఇప్పుడు చాలా వరకు చాలా విషయాలన్నీ తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా తిరుమలలో జరిగేటటువంటి ఏర్పాటు చేసేటటువంటి దర్శనాలలో భాగంగా దానికి అనుసంధానంగా మనకి ఇక్కడ అటు భూదేవి కాంప్లెక్స్లో కానీ శ్రీనివాసం విష్ణునివాసంలో కానీ మనకి స్పెషల్ స్లాటెడ్ దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇవి డైనమిక్గా అక్కడ సర్వదర్శనానికి ఎంతమందిని అక్కడ మనం ఫెసిలిటేట్ చేయగలుగుతున్నాం తిరుమల అనే దీని మీద ఇక్కడ ఏర్పాట్లు అనేటటువంటివి చేసేదానిలో భాగంగా ఇది వరలోనే ముందుగానే క్రితం సంవత్సరమే దీనిని విజిట్ చేసి ఇక్కడ అడిషనల్ క్యూ లైన్స్ అన్నింటిని ఏర్పాటు చేయాలనేటువంటి భాగంగానే ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ అన్నింటిని కూడా తీసుకురావడం, అలాగే శ్రీనివాసం విష్ణునివాసంలో కూడా ఫర్దర్ క్యూ లైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది.